వ్యవసాయంలో వ్యయం రోజు రోజుకు పెరుగుతోంది. సాగు రైతుకు భారంగా మారుతోంది. మరీ ముఖ్యంగా రసాయనాల సేద్యంలో చీడపీడల సమస్యలు అధికమవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మోతాదుకు మించి రసాయనాలు కుమ్మరించిన చీడపీడల సమస్యలు పంటను వీడటం లేదు. అయితే ఒక్క చుక్క కెమికల్ కూడా వినియోగించకుండా చీడపీడలను తరిమి కొట్టే మార్గాన్ని కనుక్కున్నారు జపాన్ రైతులు. పంటపై దాడి చేసే పురుగులను తికమక పెట్టి తరిమి కొట్టేందుకు ఓ తరుణోపాయాన్ని ఆలోచించారు. అదేంటో మీరే చూడండి. విశ్వంలోని అనేక జీవజాతులకు చీడపీడలతో తీవ్ర నష్టం కలుగుతుంది. ముఖ్యంగా రైతులకు పంట పొలాల్లో చీడపీడల వల్ల ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్ని కావు. వరి, పత్తి, మిర్చి, కంది, బత్తాయి, జామ, ఆయిల్ ఫామ్ ఇలా ఒకటేమిటి, చాలా వరకు పంటల్లో ఈ మధ్య కాలంలో చీడపీడల సమస్యలు అధికమయ్యాయి. ఈ పంటలు వివిధ చీడపీడల బారిన పడుతుండటంతో రైతులు వాటి నివారణకు హానికరమైనటువంటి రసాయనాలు అధిక మోతాదులో వాడుతున్నారు. తద్వారా భూసారం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుంది. ప్రకృతి సాగు చేసేటువంటి రైతులు వేప కషాయాలను చీడపీడల నివారణకు వాడుతున్నారు. అయితే ఇదే క్రమంలో జపాన్ రైతులు వినూత్న పద్ధతిలో తమ వ్యవసాయ క్షేత్రాల్లో చీడపీడలను నివారిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా పంటకు ఎలాంటి హాని కలగకుండా రక్షిస్తున్నారు. జపాన్ రైతులు హానికరమైనటువంటి రసాయనాలను ఉపయోగించకుండా తెగుళ్ల నుంచి తమ పంటలను రక్షించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని కనుగొన్నారు. ఇంద్రధనుస్సు రంగుల గల వలల వైపు మొగ్గు చూపారు. ఇవి కీటకాలను గందరగోళానికి గురిచేసి మొక్కల నుంచి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ సప్తవర్ణాల వలలు కీటకాలు వేరే వాతావరణంలో ఉన్నాయని నమ్మించి పంట నుంచి వాటిని తరిమి కొడుతున్నాయి. పంటలు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతున్నాయి. ప్రకృతి, టెక్నాలజీ రెండూ కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ వినూత్న పద్ధతి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించే పురుగు మందులపైన ఆధారపడడానికి బదులుగా జపాన్ రైతులు రంగులు, కాంతి శక్తిని ఉపయోగించుకొని చీడపీడల నుంచి పంటలను రక్షించుకుంటున్నాయి. ఇది జపాన్ రైతుల సృజనాత్మక ఆలోచనకు నిదర్శనంగా నిలుస్తుంది. కొన్నిసార్లు సింపుల్ సొల్యూషన్స్ కూడా అత్యంత లోతైన ప్రభావాలను చూపుతాయని ఈ ఐడియా నిరూపిస్తుంది. ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి విధానాలు కేవలం చీడ పురుగుల నుంచి పంటలను కాపాడుకోవడానికే కాకుండా భూమిలోని సూక్ష్మ పోషకాలను రక్షించి పర్యావరణాన్ని కాపాడతాయి. ఇటు వ్యవసాయంతో పాటు అటు పర్యావరణం రెండూ రక్షించబడతాయి. ప్రకృతిని రక్షించడానికి, పురుగులను నియంత్రించేందుకు హానికారకమైనటువంటి రసాయనాలు వాడనవసరం లేదని ఈ రెయిన్బో తెరలు నిరూపిస్తున్నాయి. కొంచెం సృజనాత్మకత, పర్యావరణం పట్ల ప్రేమ ఉంటే ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఆలోచనలు పుట్టుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.